అందరికీ నమస్కారం అండి. ఇది తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అన్నం సేవా ఫౌండేషన్ అనాథ శరణాలయంలో 250 మంది దిక్కు మొక్కు కళ్ళు కాళ్ళని మాటలు రాని మతిచించలేని వయోభారంతో దీనహీనమైన స్థితిలో 250 మంది నివసిస్తుంటే మరి మానవ సేవయే మాధవ సేన నానుడు నిజం చేస్తున్నారు. మరి ఎవరైనా వివాహం చేసుకుంటే బంధువులకి మిత్రులకి శ్రేయభిలాషులకి ఈ యొక్క వివాహ వేడుకల సందర్భంగా
అన్న ప్రసాదాలను చేస్తుంటారు. మరి అందుకు భిన్నంగా మరి దిక్కు మొక్కు లేని వాళ్ళే దైవం అని చెప్పి భావించి మరి శ్రీ కడవెంటి వేణుగోపాల్ అరుణకుమారి గారిలా పుత్రుడైనటువంటి శ్రీ చక్రధర్ గారు మరి వారి యొక్క సతీమణి అశ్విని గారు వివాహ సందర్భంగా మరి ఈ యొక్క అనాథ శరణాలయానికి విచ్చేసి మరి ఎవరైనా ఒక పూట పెడతారు లేదా ఒక 10 రూపాయలు ఇచ్చి వదిలేసుకుంటారు. కానీ 250 మందికి 3 పూటల షడ్రోపితమైన భోజనాన్ని ఇంటిలోనే వండుకొని తీసుకొచ్చేసి మరి ఈ ప్రసాదాన్ని అందిస్తున్నటువంటి గొప్ప మానవతావాది సామాజికవేత్త శ్రీ కడవెంటి వేణుగోపాల్ గారు మానవ సేవే కాకుండా ప్రకృతి పర్యావరణం గురించి కూడా పాటుపడుతూ వారి ఆరోగ్యం అంతంత మాత్రం ఉన్నా ఆతృత పడుతూ సమాజమే దేవాలయమని భావించి ఆ దేవుడికే సేవలు అందిస్తున్నారు. మరి భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని వారి సతీమణి వారి కోడలు కూడా దీర్ఘ సుమంగళిగా జీవించాలని మరి వీరి బాటలో సమాజం అంతా ప్రయాణించి సుఖ సంతోషాలతో దీనహీనమైన సమాజానికి ఒక దేవుడిలాగా అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. సమాజంలో మనం ఎన్నో ఖర్చులు పెడుతున్నాం, ఎన్నో తీర్థయాత్రలు పోతున్నాం, మరి ఎన్నో దేవాలయాలకు వెళ్ళేసి ఉండిల్లో వేస్తున్నాం. కానీ ఇటువంటి దైవం మాంస రూపేణనే దీన సమాజానికి కూడా మనస్ఫూర్తిగా అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క ఎన్నో నిదర్శనాలు ఉంటాయి. ఈ పుణ్య ఫలాలు తెలియని ఇంపాక్ట్ ఉంటుంది. దయచేసి మరి ఈ యొక్క వీరి బాటలో ఎందరో ముందుకు వచ్చేసి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ యొక్క యువజంటకి భగవంతుడు వీరి ఖండాంతరాల్లో ఉన్న కన్న తల్లి లాంటిది నా జన్మభూమి అని భావించి జన్మభూమికి సేవ చేస్తున్నటువంటి శ్రీ కడవెంటి వేణుగోపాల్ వారి కుటుంబం మొత్తానికి కూడా అన్నం ఫౌండేషన్ పేరు పేరున పదవందనం చేస్తుంది. ధన్యవాదములు. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి. అందరికీ నమస్కారం అండి. నా పేరు కడవెంటి వేణుగోపాల్. శ్రీమతి అరుణకుమారి దంపతులకు బాబు శ్రీచక్రధర్ హాసికల వివాహము అంగరంగ వైభవంగా మొత్తం 9 కార్యక్రమాలు జరిగాయి. ఆ ఒత్తిడిలో ఎప్పటికప్పుడు అన్నం సేవా ఫౌండేషన్లో అన్నదానం నిర్వహించాలని ఈరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం స్వయంగా మేమే వండి ఇక్కడ వీళ్ళందరికీ అన్నదానం చేయాలనే సంకల్పంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి 250 మంది చాలా చక్కగా ఆశ్రమం నిర్వహించబడుతూ డాక్టర్ అన్నం శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వారి నేతృత్వంలో నిరంతరం కష్టపడుతూ ఇక్కడ ఆశ్రమ వాసుల్ని అందరినీ కూడా మంచిగా చూసుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు వారు నిర్వహిస్తున్నారు. అందరికీ దేశవ్యాప్తంగా తెలిసినటువంటి విషయమే. మరి మన ఇంటిలో జరిగేటువంటి శుభకార్యాలలో భాగంగా ఇక్కడ వీళ్ళకి తీసుకొచ్చి మన చేతులతో మనం వడ్డిస్తే వాళ్ళందరి ఆశీర్వాదం మనకి ఎప్పటికీ లభిస్తుంది. మరి ఈ అవకాశాన్ని మాకు అందజేసినటువంటి అన్న శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వీళ్ళందరి దీవెనలు పొందాలని, శ్రీచక్రధర్ హాసికలు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇది తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అన్నం